శ్రీ సత్యదేవాయ నమః. శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన స్థల భవన నిర్మాణ నిత్యాన్నదాత అందరికీ కూడా విజ్ఞప్తి. స్వామివారి కళ్యాణం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ద్వితీయ కళ్యాణ మహోత్సవము పాంచాన్నిక ద్వితీయ మహోత్సవం జరుపుబడను. 25/2/2వ తారీఖు జరుగును. అందువల్ల మేము ప్రతినిత్యము కూడా ఈ సత్రంలో ఉదయం 11:30 4 గంటలు ఎంతమందితో భోజనం పెడతాము. బ్రహ్మోత్సవాలు, కార్తీక మాసము, మిగతా పర్వదానాల్లో రాత్రి అల్పాహారం ఏర్పాటు చేయబడును. ముందుగా నాకు సాయంకాలం 7 గంటలలోపు తెలుపు చేస్తే రాత్రి 10 గంటలలోపు అల్పాహారం ఏర్పాటు చేయబడును. స్వామివారి కళ్యాణంకి వచ్చే భక్తులకు అలాగే మాకు ఈ సత్రమునకు శాశ్వత అన్నదాత భక్తులు ఉన్నారు. వారందరూ వచ్చేవారు. మీకు ఇది రసీదు ఇచ్చాను. ఆ రసీదు మీరు పట్టుకొచ్చినా, మీ స్థానికులు పట్టుకొచ్చినా మీకు రూములు ఏర్పాటు చేస్తాను. నా దగ్గర 15 రూములు ఉన్నాయి. ఇంకా ఇక్కడ రూములు లేని ఎడల నేను స్నేహాది శ్రీ వాసవి కళ్యాణంలో రూములు ఏర్పాటు చేశాను. మీకు అనుకున్నట్టుగా రూములు ఏర్పాటు చేస్తాను. నేను ఇక్కడ ఈ యొక్క భోజనం చేసి ఫలహారం చేసి మీరందరూ కూడా తృప్తి అందమని కోరుతున్నాను. ఆ సత్యదేవ ఆశీస్సు మీ అందరికీ ఉండాలని. స్వామివారి బ్రహ్మోత్సవాలు మహావైభవంగా జరుగుతాయి. యావత్ భారతదేశంలో ప్రతి చోట కూడా శివాలయం ఉంటుంది, విష్ణువాలయం ఉంటుంది. కానీ అన్నవర క్షేత్రంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే పీఠ మీద విరిశారు. త్రయస్త్రింశత్కోటి దేవతలు ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఇక్కడ వచ్చి సశాస్త్రీయంగా ఈ యొక్క స్తోత్రీయంగా ఈ భోజనం చేయండి. వండుకునే వారు కూడా స్వామివారి సదస్యానికి వచ్చే పండితులు మీరు స్వయంగా వండుకుంటే వాళ్ళకి నేను కుంపటి, పొయ్య, గిన్నెలు, ఎత్తుకుని అన్నీ కూడా ఏర్పాటు చేశాను. మీరు స్వయంగా కూడా చేసుకోవచ్చు. స్వస్తి.